సో హాయ్ గైస్, రాజసా మూవీ టీజర్ ఎలా ఉండొచ్చు, పెద్ద మూవీ నుంచి అప్డేట్ ఏంటి, అలానే నిజంగానే త్రివిక్రమ్ మన ఎన్టీఆర్ అన్నతో మూవీ తీయబోతున్నాడా అనేది క్లారిటీ మూవీస్ అప్డేట్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో రేపు ఈవినింగ్ కన్నప్ప మూవీ నుంచి ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు 4 PM కి. సో నేనైతే ఈగల్ది వెయిట్ చేస్తున్నా కన్నప్ప మూవీ ట్రైలర్ కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేరా కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ వచ్చేసరికి రాజసాబ్ మూవీ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. టీజర్ కట్ అయితే మామూలుగా ఉండదంట. టీజర్ లో కొన్ని షార్ట్స్ అయితే పిచ్చకపోతుందంట మనకి. ఇంకా వింటేజ్ ప్రభాసన్ అని అయితే మనమైతే చూస్తాం. ఈ టీజర్ వచ్చేసరికి 2 minutes అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. టీజర్ కోసం ఈగల్ వెయిటింగ్. సో ఈ రోజు AA 22 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో చెప్పిన లాస్ట్ వీడియోలోనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద మూవీ నుంచి భయంకరమైన అప్డేట్ అయితే మనకైతే ఇంకా కొన్ని రోజుల్లో అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కలేజ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ టోటల్ గా చెప్పేస్తున్నా 11.3 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది కలేష ఫుల్ రన్ కలెక్షన్, దీనికి మించి అయితే రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్ట్ మంత్ లో వచ్చేసరికి రేసు గుర్ర మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి ప్రేమ మూవీని కూడా రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఈ రిలీజ్ ఏ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని సునామీ సృష్టిస్తుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కన్నప్ప 24 hours లో వ్యూస్ లో లైక్స్ లో ఎన్ని రికార్డ్స్ పెడుతుంది అనేది కామెంట్ చేయండి. మీకు టార్గెట్ కావాలంటే మన కన్నప్ప ఎన్ని రికార్డ్ ని బ్రేక్ చేయాలి, ఆ టార్గెట్ కావాలంటే ఆ రికార్డ్ ని కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ గా అయితే ప్రయత్నిస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ వదులుకున్న ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ అని అయితే చేయబోతున్నాడే 100% అయితే కన్ఫర్మ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అది గాడ్ ఆఫ్ వార్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో త్రివిక్రమ్ గారు అయితే నెక్స్ట్ వచ్చేసరికి మన వెంకటేష్ గారితో తీసి దాంతో ఎన్టీఆర్ అన్నది అయితే చేయబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫర్ త్రివిక్రమ్ అని చెప్పుకోవచ్చు. సో నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ద ఇండియన్ హౌస్. ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. కానీ దానికోసం ఆ షూట్ కోసం ఒక సముద్రం అనేది కావాలి. సో ఒక షెడ్ అనేది సముద్రం అనేది పెట్టిరంట. కానీ ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. కొంతమంది కెమెరామాన్ కి కొంత గాయాలైతే అయిందని చెప్పుకోవచ్చు. సో ప్రమాదం అయితే ఏమి లేదని చెప్పుకోవచ్చు. ఇంకా గోపిచంద్ గారి బర్త్డే ఈ రోజు. హ్యాపీ బర్త్డే గోపిచంద్ గారు. నెక్స్ట్ మూవీ అనేది అనౌన్స్మెంట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డిఫరెంట్ గా నచ్చుంటే ప్లీజ్ లైక్